గీతాంజలి గీతాంజలి ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. అరే పద సుశీల చూసొద్దాం. ఇప్పుడా? తర్వాత వెళ్తే ప్రయోజనం ఉండదు. ఇప్పుడే వెళ్తాం పద. సరే పదండి. పదమ్మా. అమ్మ ఎందుకు? తనకి అక్కడ వాళ్ళతో ఏం పరిచయం ఉందని? తను రావడం ముఖ్యం అనుకుంటే చంద్రుని తీసుకెళ్లేవాడు. నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, నేను చూసొస్తాం. పద పదా. సరే. ఏం కాదంజలి, సూర్య క్షేమంగానే ఉంటాడు. తనకేం కాదు. ఊరుకో ఊరుకో అంజలి, తనకేం కాదు. ఊరుకో ప్లీజ్ అంజలి, ఏడవకు అంజలి, తనకేం కాదు అంజలి. అంజలి ఏడవకు. అదిగో డాక్టర్ గారు వచ్చారు. దేవుడా, సూర్యుని ఎలాగైనా బతికించు. అతను బతికితేనే నన్ను తనే రమ్మన్నానన్న విషయం చెప్తాడు. లేకపోతే టోటల్గా ఇరుక్కుపోతాను. అతన్ని ఎలాగైనా కాపాడు స్వామి. అమ్మా అంజలి, ఊరుకోమ్మా. సూర్యకి ఏం కాదు. మంచి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఊరుకో. అసలు ఎలా జరిగిందమ్మా? ఊరుకోమ్మా, ఊరుకో. ఎలా ఉంది కండిషన్? చెప్పలేమంటున్నారు నాన్న. ఈ విషయం అంజలికి తెలుసా? డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు తను అవాయిడ్ చేస్తున్నా, కానీ తను వస్తుంది. రాణి, టైం టు టైం వింటూ ఉండటమే మంచిది. చెప్పలేమంటున్నారు కాబట్టి వింటూ ఉంటే ప్రిపేర్డ్గా ఉంటుంది. లేకపోతే షాక్ తట్టుకోలేదు. అలాగే నాన్న. గీత, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అంజలి దగ్గర ఏముంటావు? మీ ఇంటికి వెళ్ళమ్మా. ఉండి కూడా చేసేది ఏం లేదు కదా. ఎలాగో చందు ఉన్నాడు. బయలుదేరుతానంటే మేమే నేను డ్రాప్ చేసి వెళ్తాం. ఏమంటా? క్షమించండి మావయ్య, నేను రాలేను. వచ్చినా మనశ్శాంతిగా ఉండలేను. ఇలాంటప్పుడు మన కంఫర్ట్స్ కన్నా అంజలికి మానసికమైన సపోర్ట్ ఇవ్వడం ముఖ్యం.
నేను ఇక్కడే ఉంటాను మావయ్య. నీ ఇష్టం. అబ్బా వస్తున్నానా అర్ధరాత్రి పూట నిద్ర లేకుండా చేస్తున్నారు. నువ్వా? ఇదేంటి ఈ టైంలో? రమేష్ ఏడి? లోపల ఉన్నాడు. ఏ రమేష్ రమేష్ ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఫోన్ చేయదంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా ఈ టైంలో? నీకేమన్నా మెంట్లా? రాకేం చేయను? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తున్నావు. ఏంటంత కొంపలు ములిపోయేంత అర్జెంటు? తెల్లారికి వస్తానుగా. అంతలోపు మన బతుకులే తెల్లారిపోయేటట్లున్నాయి. ఏమైంది? సూర్య ఏమయ్యాడు? లేడు. అంటే చచ్చాడు. చచ్చి స్వర్గానికి పోయాడు. చాలా అంటే అంటే చంపేశారా? అడ్డొస్తే ముద్దెట్టుకుంటానా? రమేష్, దిస్ ఇస్ టూ మచ్. మర్డర్ మన ప్లాన్లో భాగం కాదు, అది మన టార్గెట్ కూడా కాదు. నువ్వు తొందరపడ్డావు. ఫూల్లా మాట్లాడుకో. 100 కోట్లు 100 ఊరికే వస్తాయా? అయినా ఇదే ఉంది. ముందు ముందు చూడు. ఆస్తి చేతికొచ్చేలోపు ఎన్ని చేస్తానో ఏం చేస్తానో చూడు. ఈ విషయం నాకు చెప్పలేదేంట్రా? అంటే ఇది నా మీద కూడా వస్తుందా? ఆహా, నిక్షేపంగా ఇందులో ఏమైనా ఏం జరిగినా ముగ్గురికి సమానంగా షేర్ చేయబడుతుంది. ఆయన అర్ధరాత్రి కూడా మధ్యలో తెరవేంటి? సూర్య లేడు, చచ్చాడు. ప్రాబ్లం కూడా లేదు. వెళ్ళు హ్యాపీగా పడుకోపా. సూర్య పోలేదు. ఏంటి కూసా? నిజం, సూర్య పోలేదు. నిన్ను నన్ను లోపలికి పంపించడానికి బతికే ఉన్నాడు. ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నాడు. చందు అంజలిని శారదని తీసుకెళ్ళింది హాస్పిటల్ దగ్గరికే. రేయ్, మరి నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పనిస్తేనే కదా. ఫోన్ కట్ చేసావు. మళ్ళీ చెప్పాలని ట్రై చేస్తే ఆఫ్ చేసింది. Shit! My God! ఎక్కడికి? Shut up! ఈ టైంలో ఎక్కడికి? I say you shut up! ఎక్కడికంటుంటే? హలో అనయ్య, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ఏంటో చెప్పు. అదే, ఇవాళ ఉదయం ఆఫీస్కి రాలేదు కదా, ఏమైనా ఇబ్బంది అయిందేమోనని. వీడొకడు. సిస్టర్, కట్ చేసాడేంటి? అది 1 సెకండ్. ఏంట్రా నీ గోల? అసలు ఇక్కడ మేము టెన్షన్తో చేస్తుంటే మధ్యలో నీ గోలంటే? టెన్షన్ ఏంటన్నయ్య? సూర్య మీద ఎవరో అటాక్ చేశారు. తను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అయ్యో, అలాగా? ఎక్కడా? ఆర్కే హాస్పిటల్లో. ఏంట్రా బావా, ఏమైంది? నిహారిక, నువ్వు ఇంటికి వెళ్తా. ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు బయట కనిపించదు. రైట్, నువ్వు కూడా ఎవరొచ్చినా నోరు మెదపకు. అసలు డోరే తీకు. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? హాస్పిటల్కి. సూర్య ఉన్న హాస్పిటల్కి.
ఊరుకో అమ్మా, ఊరికే బాధపడకు. అమ్మ కదా అమ్మా. అంటే ఇంతవరకు ఎవరిని ఐడెంటిఫై చేయలేదా? ఎవిడెన్స్ లేవు. ఇందాక సతీష్ స్పృహలోకి వచ్చాడంటే వెళ్ళాను. ఏమంటాడు? డాక్టర్. పేషెంట్ పూర్తి స్పృహలోనే ఉన్నాడు, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్. రైట్. పడుకోండి పడుకోండి. సత్య అంటే నువ్వేనా? సూర్య నీ ఫ్రెండేనా? అవును. నీ తలకి దెబ్బలా తగిలింది? అదే నాకు అర్థం కావట్లేదు. వెనక నుంచి ఎవరో బలంగా కుట్టారు, అంతవరకే తెలుసు. ఎవరే ఉంటారు? ఎవరికి అవసరం ఉంది? తెలీదు. అంటే నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇలా చేసే అంతగా లేరు. అసలు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? మామూలుగానే మేమిద్దరం కలిసి అలాంటి ప్లేస్లోనే కూర్చుని బీర్లు తాగేవాళ్ళం. ఆ రోజు అలాగే లోనకి వెళ్ళి కూర్చున్నాం. నేను నీళ్ల కోసం బయటికి వెళ్తే ఎవరో వెనక నుంచి బలంగా కొట్టారు. ఏంటి, ఎవరైనా వస్తానన్నారా? సూర్య వస్తాడేమో అని. సూర్య మీద మర్డర్ జరిగింది. సూర్య మీదనా? అవును, కత్తితో పొడిచారు. కింద చావు బతుకుల మధ్య ఎమర్జెన్సీలో ఉన్నాడు. ఎవరు ఎవరు చేశారు? అదే తేల్చాలి. తేలుస్తాను, నువ్వు రిలాక్స్ అవ్వు. నాకు తెలీదనే అంటున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి రెగ్యులర్గా ఎప్పుడూ అక్కడ పదే పదే తాగుతూనే ఉంటారంట. బీరు కోసం బయటికి వెళ్ళిన తనని వచ్చేటప్పుడు ఎవరో కొట్టారని, ఆ తర్వాత తనకేం తెలీదని సూర్య ఎక్కడా అని అడిగాడు. వాడు చెప్పింది నిజమే కావచ్చు. అలా అని వాడిని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. వాడు అసలే జైలు నుంచి వచ్చినవాడు. అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకైనా మంచిది, ఇంకొకసారి క్రాస్ చేసి చూడు. రమేష్, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అదేనయ్య, సూర్యకి ఇలా ఉంది కదా, ఏదైనా హెల్ప్గా ఉంటుంది అనుకుని వచ్చాను. తాగున్నావా? అన్నయ్య, అది అలాంటప్పుడు అక్కడే తగలడక ఇక్కడికి ఎందుకు వచ్చావు? సర్లే, ఈ టైంలో ఎక్స్ట్రా మ్యాన్ పవర్ అవసరం. లెట్ హిమ్ బి హియర్. చందు, ఇక మేము బయలుదేరుతారా? మేము ఉన్నంతసేపు ఏడుస్తూనే ఉంటుంది. మేము వెళ్ళిపోతే కాస్త రెస్ట్గా నిద్రపోతుందేమో. అలాగేనమ్మా. చందు, డబ్బు గురించి ఆలోచించు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మనమే బేర్ చేద్దాం. నన్ను అడగాల్సిన పని కూడా లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టు. షూర్. థ్యాంక్ యూ నాన్న. నాకు థ్యాంక్స్ ఏంట్రా. సరే కానీ మేము ఎలాగో బయలుదేరుతున్నాం. మాతో పాటు వాళ్ళు ఎవరైనా వస్తారని కనుక్కో. శారద గారిని పంపిస్తేనే బెటర్. ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అవును, అడుగు. అమ్మా, ఇక మీరు బయలుదేరండి. మీరు కూడా వెళ్ళండి అమ్మా. నేను వెళ్ళను బాబు. నా బిడ్డని ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను? నేను వెళ్ళనయ్యా, వెళ్ళను. అది కాదమ్మా, సూర్యం కోసం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఇంకా మీరెందుకు? రేపు తన ఆరోగ్యం బాగా ఇంటికి వచ్చాక మీరు మంచం ఎక్కుతారా చెప్పండి? నా మాట విని వెళ్ళండి అమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రండమ్మా. అది కాదు బాబు, సూర్యకి. అదిగో మళ్ళీ. సూర్యకి ఏం పర్లేదు, మీరు వెళ్ళండి చెప్తాను. చెప్తే వినండి. మీరు వెళ్ళి కాసేపు పడుకొని పొద్దున్నే రండి. బయలుదేరండి ముందు. ఇక మేము బయలుదేరుతాంరా. వెళ్ళండి. రండి రండి, బయలుదేరుతాం. ఏయ్, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? పేషెంట్స్ ఇలా ఇష్టం వచ్చినట్టు రావచ్చా? వెళ్ళండి వెళ్ళండి. మా సూర్యని అర్జెంటుగా చూడాలి.
నన్ను వెళ్ళని అమ్మా. అదెలా కుదురుతుంది? వెళ్ళవయ్యా బాబు, డాక్టర్ గారు చూస్తే మాకు పడతాయి. వెళ్ళు. ప్లీజ్ సిస్టర్. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? సార్ అది ఒక్కసారి సూర్యాన్ని చూడటానికి వెళ్తానంటే వెళ్ళనీయట్లేదు. తను ఇంకా స్పృహలోకి రాలేదు. రాగానే కబురు పంపుతాం, వచ్చి చూద్దురు కానీ గొడవ చేయకుండా వెళ్ళండి. అది కాదు సార్, ఒక్కసారి ఏయ్. సూర్య చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళు, వెళ్ళవయ్య వెళ్ళు. అర్ధరాత్రి పూట ఎంకమ్మ సేవల్లాగా మా బాధలు మేమంటే నీకోవాలండి మధ్యలో. వెళ్ళు, వెళ్ళవయ్య వెళ్ళు. రమేష్, వెళ్ళండి.